ఎందుకంటే మోస్ట్ కామన్లీ అందరూ అంటారు, ఎవరైనా ఎక్కువ సాకులు చెప్తా అన్నారు అనుకో, ఎందుకురా ఇది చేసామంటే, వాడు అది చేశాడు కాబట్టి, వీళ్ళు ఇలాగ అన్నారు కాబట్టి, వాళ్ళు రాలేదు కాబట్టి, వీళ్ళు ఇవ్వలేదు కాబట్టి, అంటే అంత సాకులు. రే వీడు పెడుతున్నారు, రాకులు పెడుతున్నారు రా అంటారంట. ఈరోజు కూడా వాళ్ళు కామన్ డైలాగ్. బట్ దెన్ యేసుప్రభు అక్కడికి వచ్చి చూసినప్పుడు కేవలం సాకులే కనబడుతుంది. ఏదయ్యా ఫలమో? వాళ్ళు నాతో అట్లా ఉన్నారు, వీళ్ళు నాతో ఇట్లా మాట్లాడారు. ఈరోజు కూడా మనం చూసుకోవాలి. ఎందుకంటే దేవుడు చివరికి ఫలం కొరకు కోరుతున్నాడు. ప్రతి ఒక్కరి దగ్గర ఫలించాలని ఆశపడుతున్నాడు. ఫలించని ప్రతి కొమ్మను నరికేస్తాను అన్నమాట చాలా రాయబడింది. బాప్తిసం ఇచ్చే యోహాను కూడా అక్కడ చెప్తున్నాడు, ఇదిగో గొడ్ల సిద్ధంగా ఉంది వేరుల దగ్గర, ఫలించలేదా నరికి పడేస్తాడు. పరిసర శాస్త్రంలో చెప్తున్నాడు, ధర్మశాస్త్రం ఎరిగిన వారు, ధర్మశాస్త్రాన్ని బోధించేవారు, వారు ధర్మశాస్త్రం ప్రకారం ఆచారాలు జరిగించేవారు, వారు చెప్తున్నాడు ఫలము కావాలి, ఫలము లేదా నరికి వేయబడతావు.